అప్పన్న ఆభరణాల మాయం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఏఈఓ ఆనంద్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రభాకరాచారి ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఇందుకోసం 5 సభ్యులతో దేవాదాయ శాఖ కమిటీ వేసింది. ఈ సోదాల్లో అర్చకుల దగ్గర దాదాపు 100 కిలోల వెండి వస్తువులు మాయమైనట్లుగా గుర్తించారు. అప్పన్న ఆలయంలో దేవతామూర్తులకు అలంకరించే బంగారం, వెండి వస్తువుల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లుగా తేల్చారు. ఆలయ ప్రధాన అర్చకులిద్దరికీ నోటీసులు జారీ చేశారు. సుమారు 137 గ్రాముల బంగారం, 121 కేజీల వెండి వస్తువుల విషయంలో తేడా ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 19.247 గ్రాముల వెండి వస్తువులకు రిజిస్టర్లో లెక్కలు చూపించలేదని గుర్తించారు. ఇప్పటికే సింహాచలం డిప్యూటీ ఈవో రాధా, మాజీ ఏఈఓ ఆనంద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆనంద్ కుమార్ కనక మహాలక్ష్మి దేవస్థానంలో డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, అక్కడ ఏం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. ఇక్కడ విశాఖ అప్పన్న ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో కానీ చూసుకున్నట్టయితే ప్రధానంగా అక్కడ ఆభరణాలు మిస్ అయినటువంటి విషయంలో ఇప్పటికే కూడానే ఒక ఏఈఓ అంటే అసిస్టెంట్ ఈఓ కానీ అదేవిధంగా దేవస్థానానికి సంబంధించి ఇద్దరు మొత్తం ఎవరైతే ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ఆభరణాలు చోరీ జరిగిందంటూ అదేవిధంగా ఆభరణాలు మిస్ అయ్యంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే కూడా దుమారం చెలరేగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మన విశాఖలో అప్పన్న ఆలయం ఏదైతే ఉందో అప్పన్న ఆలయంలో ఉన్నటువంటి వెండి ఆభరణాలు అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా పూర్తి స్థాయిలో కూడా చోరీకి గురయ్యాయి. అంటే 132 కేజీల వెండి, 121 కేజీల వెండి, 132 గ్రాముల బంగారం. అయితే దీనికి ఏఈఓ ఆనంద్ కుమార్ ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా కూడా సింహాచలంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈఓ ఆనంద్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఇవి మొత్తం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. అంటే ఏఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా పనిచేస్తారు కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయన పైన విచారణ జరిపి మొత్తం ఎవరైతే సింహాచలం దేవస్థానానికి సంబంధించి డిప్యూటీ ఈఓ రాధా మొత్తం వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆనంద్ కుమార్ కనకమహాలక్ష్మి టెంపుల్ ఏదైతే విశాఖలో నెలకొన్నటువంటి కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో అసిస్టెంట్ డిప్యూటీ ఈఓగా కూడా పనిచేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో ఇంకెవరైనా పాత్ర ఉందా లేదంటే వాళ్ళ ఒక్కరే అంటే ఏఈఓ అదేవిధంగా ప్రధాన అర్చకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో 1 and 2 ఇద్దరు ప్రధాన అర్చకులు ముగ్గురు కలిపి చేశారా అన్నది కూడా తేటతెల్లం కావాల్సి ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే కిలో వెండి ధర ₹1,00,000 వరకు ఉంది. 121 కిలోలు అనేసి అంటే 1,21,00,000 పైనే ఉంటుంది దాని ధర. అంతేకాకుండా 32 గ్రాములు బంగారం అంటే 132 గ్రాముల బంగారం అనేసి అంటే సుమారు 11 నుంచి 12 తులాలు బంగారం ఉంటుంది. అంటే అదొక 32 నుంచి 33 లక్షల వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లలో కూడా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా అంటే ఒక వ్యక్తే చేశాడా లేకపోతే దీని వెనుకాతలు ఎవరైనా ఉన్నారా లేదా దీని వెనుకాతలు ఏమైనా కుట్రకోణం దాగుందా అన్న విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన దేవాదాయ కమిషనర్ ఒక 5 సభ్యులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా అర్చకులు కానీ వీళ్ళందరినీ కూడా ఈ మొత్తం ఈ యొక్క కేసు ఏదైతే ఉందో కేసులో మొత్తం వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే అమ్మవారి యొక్క పుస్తులు అంటే మంగళసూత్రాలు కూడా మాయమయ్యాయి అన్న కూడా మనకి పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఎవరైతే అక్కడ
సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో దేవతామూర్తులకు సంబంధించి ఆభరణాలు కానివ్వండి, అదేవిధంగా అలంకరణ వస్తువులు కానివ్వండి, వెండి తాపడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మిస్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయన్నది కూడా ఇప్పటికే కూడా తేటతలం అవ్వట్లేదు. అయితే ఏఈఓ ఆనంద్ కుమార్ అయితే మాత్రం 19 కేజీల వెండిని రిజిస్టర్లో చూపించకుండా ఇటు దేవస్థానం సిబ్బందికి అప్పగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానిపైన ఎవరైతే డిప్యూటీ ఈఓ ఉన్నారో డిప్యూటీ ఈఓ విచారణ చేపట్టడమే కాకుండా ఈ 5 కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 5 కమిటీ సభ్యులు కూడా దానిపైన విచారణ చేపట్టి ఇటు ఏఈఓ అంతేకాకుండా ప్రధాన అర్చకులు ఇంకెవరైనా దీని వెనకాతలు ఉన్నారా, అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఈ విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరు అన్న వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ఇది 2021 నుంచి కూడా ఇవన్నీ కూడా మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఉంది, అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మిస్సింగ్ ఏవైతే ఆభరణాలు మిస్సింగ్ విషయంలో ఈవోలకు ఎవరికైనా సంబంధం ఉందా, లేదంటే ఏఈఓ ప్రధాన అర్చకులు మిగతా ఇతరాతర సిబ్బంది ఎవరైనా సరే ఇందులో భాగస్వాములు అయ్యారా అన్నది మాత్రం తేటతెల్లం కావాల్సిన అవసరం అయితే ఉంది. దేవాదాయ శాఖ అధికారులు మాత్రం దీని మీద సీరియస్ గా ఉన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ విమర్శలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి మాట రాకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే అధికారులు తప్పిదం ఏమైనా ఉందా, లేదంటే ఇతరత్ర వేరే కుంభకోణాలుగా అంటే మాఫియాకి సంబంధించి కానీ లేదా ఇతరత్ర కుంభకోణాలు కానీ ఏమైనా ఉన్నాయా, వేరే వాళ్ళు ఎవరైనా సరే వీటన్ని, ఎందుకంటే 120 కేజీలు వెండి వస్తువులు తీసి దాచేయడము అనేసి అంటే అది అంత సామాన్య విషయం కాదు. అంతేకాకుండా ఇది ఎక్కడా కూడా బయటన అమ్మే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడినా సరే అది ప్రమాదమే. కాబట్టి అధికారులు కొంత అప్రమత్తంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇటువంటి పని చేశారన్నది కూడా మనకి పూర్తి స్థాయిలో అర్థం కాయే పరిస్థితి అయితే కనిపిస్తుంది పద్మ. అయితే ఇప్పటి వరకు కూడా ఎంత మొత్తంలో బంగారం కావచ్చు అటు వెండి కావచ్చు ఎంత మొత్తంలో తేడా ఉందనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా ఎంత మిస్ అయిందని చెప్తున్నారు అధికారులు? అంటే దేవస్థానానికి సంబంధించి అప్పన్న దేవాలయానికి సంబంధించి డిప్యూటీ ఈఓ రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం 121 కేజీల వెండి మిస్ అయింది. అంతేకాకుండా 32.29 గ్రాముల బంగారం మిస్ అయిందంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎందుకంటే 19.300 గ్రాములు కేజీలు మాత్రమే రికవరీ అయ్యే పరిస్థితి అయితే ఉంది వెండి. అది కూడా ఆనంద్ కుమార్ రిజిస్టర్లో లేకుండా వెండి వస్తువులు తన దగ్గర ఉండడంతో ఆయన తీసుకొచ్చి ఇటు దేవస్థానం అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన కనకమహాలక్ష్మి దేవస్థానానికి డిప్యూటీ ఈఓగా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఆవిడ రాధా గారు అక్కడికి డిప్యూటీ ఈఓగా రావడం జరిగింది. ఆవిడకి అప్పగించాల్సిన బాధ్యత ఏఈఓ ఆనంద్ కుమార్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా చూసేవారు. అంతేకాకుండా ఆయన ఆధీనంలో కూడా ఈ వస్తువులన్నీ ఆభరణాలన్నీ ఉండేవి కాబట్టి అది ఆయన అప్పగించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి మొత్తం ఈ వస్తువులన్నీ కూడా ఆయన అప్పగించే క్రమంలో రిజిస్టర్లో లేకుండా ఎక్స్ట్రా ఎందుకు వస్తువులు ఉన్నాయి అని ఆవిడ ప్రశ్నించడంతో ఇదంతా కూడా బయటపడింది. దీనికి సంబంధించి 5 సభ్యుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉందని కూడా చెప్పాలి. పూర్తిగా దీనిపైన విచారణ చేసి బాధ్యులందరినీ కూడా శిక్షిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.